మాది ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాది ప్రగతి భవన్ పాలన కాదు కదా, ప్రజాపాలన కదా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. గతంలో అవకాశం లేకుండే. ఈ రోజు మా పార్టీలో ఏ మంత్రిని కలవాలనుకున్నా, ఏ నాయకులను కలవాలనుకున్నా ప్రతి ఒక్క కార్యకర్తకి ఈజీ యాక్సెస్ ఉంది. గతంలో అట్లా లేకుండే. కాబట్టి ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు ఏదో పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టించడం కాదు. ఒక యువకుడు రాజకీయాలకు వస్తా అంటే ఈ రకంగా దాన్ని వాళ్ళు గతంలో చేయలేని, వాళ్ళు విఫలమైంది చెప్పుకోలేక, మొహం లేక, దిక్కు దివానా లేక ఈరోజు నవీన్ యాదవ్ ను పూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా మేము తెలియజెప్పేది ఏంటి అంటే, డెఫినెట్ గా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ, మహిళా సంక్షేమాన్ని కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ.